హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము చాలా అందరికీ గుడ్ నైట్ అండి. చూడండి, బయట కూర్చున్నాం. మొత్తం చెమట, చాలా వేడిగా ఉంది కదా. వేడిగా ఉంది, వేడి చాలా ఉంది. ఉదయం ఒక కూలర్ తెచ్చుకోవాలి. పోయిన సంవత్సరం అయితే కూలర్ కొందామని పోయినాం, కానీ ఒక నెలకి ఏం చేద్దాంలే అని ఇంటికి వచ్చినాము. కానీ ఇప్పుడు ఈ సంవత్సరము ఈ ఆయిల్లో చేప వేస్తే ఎట్లా అవుతుందో అట్లా ఉంది. ఇంకా ఉడకదండి తిట్టుందో. వేడి చాలా ఉంది. అపార్ట్మెంట్ లో గాలి వస్తూనే లేదు ఫ్రెండ్స్. ఉదయం ఏసీ కొనుక్కున్నామా? ఏసీ వద్దు కానీ కూలర్ అయితే చాలు. మన ప్లేస్ సరిపోదు, ఏం సరిపోదు. ఏసీ అయితే బాగుంటుంది. వద్దు, కూలరే తీసుకున్నాం. ఎందుకంటే 10,000 ఇది 10,000 అయినా వద్దు, కూలరే బెటర్. 2 రోజుల కోసం 2 నెలలు అయితే సమ్మర్ అయిపోతుంది. షాప్లో చూద్దామంటావా? రేపు ఉదయం పోయి మనము సమ్మర్ కాబట్టి ఎక్కువ చెప్తారేమో కూలర్స్. చిన్నవి చాలు, కానీ ఎక్కువ చెప్తారేమో. కూలర్ రేపు ఉదయం పోయి షాప్ లో చూడలేదా? రూమ్ లో మొత్తము లైట్ ఆఫ్ చేసినాం, ఎందుకంటే కూల్ కావడానికి. మొత్తం కూల్ రావడానికి లైట్ ఆఫ్ చేసి బయట కూర్చున్నాం కదా. అందులో వచ్చాను. ఇలా అంబేద్కర్ జయంతి అనమాట, పాటలు పాడుతాం. రేపు ఉదయం షాప్ పోయి కూలర్ తీసుకుంటాం. ఈ వేడైతే తట్టుకోలేకపోతున్నాం. బన్నీతో ఉన్నా కూడా గాలి వస్తలేదు. వేడైతే కూర్చున్నాం. ఈ చుట్టుపక్కల గాలి అనేది కూడా లేదు. చూడదా, చెట్లు లేవు, ఏం లేవు అనమాట. పైన అపార్ట్మెంట్లో ఉంటాం మేము. కిటికీ తెరిస్తే దోమల బాధ. ఇంకా నేనైతే ఏసీ అనుకుంటున్నా. నా భార్య చూస్తే కూలర్ ఉంటుంది. ఏసీ ఎట్లా అంటే ఎక్కడ పోయినా ఉండడానికి బాగుంటుందని నేనే అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనము రెంట్కి ఉంటాం కాబట్టి ఫిక్స్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఈఎంఐ కానీ కట్టుకోవచ్చు, కానీ చూద్దామని. ఈ రూమ్ కూడా చిన్నగా ఉంది. మేమున్న రూమ్లో చూడండి, ఆ లైట్ ఉంది కదా, ఆ లైట్ వచ్చేసి కిచెన్ అనమాట. ఆ రూమ్ ఈ లైట్ మొత్తం వెలిగించండి బెడ్రూమ్ అనమాట. చాలా చిన్నగా ఉంది. ఇంకోటి అపార్ట్మెంట్ కదా, ఏసీ ఫిక్స్ చేసుకోవడానికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు. చూస్తాం రేపు. షాప్లో ఏసీలు దొరకవు అనుకుంటా కదా లోకల్. ఇది మండలం కదా, ఉన్న కూడా ఎక్కువ చెప్తారేమో కదా. ఏం చేస్తాం. వేడంటే అసలు ఒక్క తుక్కు గాలి వస్తుంటే ఒక్క తుక్కు మొత్తం ఇది అలా కారిపోతుంది. పొద్దున్న నైట్ స్నానం చేస్తే కూడా ఆ విధంగా ఉంది. ఏం చేస్తామని. ఎండాకాలం అయితే ఇప్పుడు ఎంత ఉంది పర్సెంటేజ్? మధ్యాహ్నం 30 కాదు, 39 నడుస్తుంది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మళ్ళీ నైట్ అయింది కదా, ఇప్పుడు కూడా ఉంటుంది. ఒక 30-35 ఉంటుందేమో. ఇంత ఉందండి. ఏం చేస్తాం. పోయినసారి అయితే కొనలేదు. పోయినసారి కొనింటే ఇప్పుడు కూలర్ అయితే ఉంటుండే, కానీ పోయినసారి అయితే కొనలేదండి. చూడమని వాళ్ళని, షాప్ వాళ్ళని ఏదో విధంగా చేసి తక్కువకైతే తెచ్చుకుంటాము. ఈ విధంగా ఉంటే చికాకు వస్తుంది, ఇరిటేటింగ్ వస్తుంది. మా బార్ అయితే ఇరిటేటింగ్ అయ్యి బయట అయితే స్థలం లేదండి. మంచం వేసుకోమనుకున్న స్థలం లేదు. వరండాలో బాల్కనీ ఎంత 2 మనుషులు తిరిగేంత ఉందన్నమాట. బయట పనుకుందామంటే కూడా అయినా బాగుండదు కదండి. అపార్ట్మెంట్లో అక్కడిక్కడ నడుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కాబట్టి బయటలో పనుకోవడానికి ఈజీగా ఉన్నది. కాబట్టి చూపిస్తుంది. ఇంకా ఇంత ఉంటుంది స్థలం మనకి. ఈ ప్లేస్ వేరే వాళ్ళ రూమ్ అనమాట, అంత ఉంటుంది. అందుకని బయట పనుకోవడానికి ఈజీ లేదు. ఎందుకైనా మంచిది చూస్తాం. కూలర్ చూసి తెచ్చుకుంటాము. ఎలా అయితే అలా అయితే. మార్నింగ్ ఎన్ని గంటలకు తెరుస్తారు షాప్లో? ఎన్ని గంటలకు తెరుస్తారు? 10 గంటలకు. 10-11 అవుతుందా?
మార్నింగే పోవాలి, ఎందుకంటే తక్కువకి ఇస్తారు. షాపు ఇప్పుడే ఓపెనింగ్ అయిందని తక్కువకి ఇస్తారు. చూడాలి. ఎట్లా నువ్వే ఆటోలో తెప్పిస్తావా, నేను రావాలా? ఇద్దరం తెప్పిస్తాం. నేను డ్యూటీకి వెళ్తావు కదా, వాళ్ళ మీ ఫ్రెండ్ షాప్ ఉంది అంటున్నావు. ఎవరైనా ఉంటే వద్దు, వాళ్ళని తీసుకొని వీలైతే తీస్తానండి ఆటో. మనము కూలరు ఫ్రై చేసేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఏదనేది నేను చూసి వీడియోతో తీస్తాను. లేదంటే మా ఇంటికి వచ్చినాక మనం అన్బాక్సింగ్ చేస్తాం కదా, అప్పుడు తీస్తాను అనమాట. అందరికీ గుడ్ నైట్ అండి. అందరికి మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాం. మార్నింగ్ అయితే నేను కూలరు కానీ ఏసీ కానీ తెస్తాను అనుకున్నా కదా, మధ్యాహ్నం అయితే ఎండలో అయితే డెలివరీ తీసుకొచ్చామన్నమాట. మా భార్య అయితే లేదు, అప్పుడు నేనే రూమ్ దగ్గరకు వస్తే తీసుకొని అన్ని అసెంబ్లీ అయితే చేశాను అనమాట. అయితే తను లేని కాదే, నేను ఒక్కనే చేసినందుకు వీడియో అయితే మొత్తం తీయలేదండి, తీయలేదు. అందుకే ఇప్పుడు మొత్తం నైట్ అయితే అయ్యింది, సుమారుగా అంటే 8:15 అవుతుంది. తనైతే ఇప్పుడు వచ్చిందనమాట. అందుకని నేను ఇప్పుడు మొత్తం వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఇది రెంట్ రూమ్లో కాబట్టి ఎలా అసెంబ్లీ చేశా అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. కూలర్ ప్రైస్ అయితే నేను లాస్ట్కి అయితే చెప్తానండి. చూడండి, కూలర్ అయితే ఇదనమాట. ఆల్రెడీ అయితే ఇంకా మొత్తం అసెంబ్లీ అయితే చేశాను. ఆల్రెడీ అయితే 2-3 అవర్స్ అయితే ఆడింది అనమాట. చూడండి ఈ విధంగా. గడ్డిదైతే కాదండి, ఇదైతే కొంచెం 2-3 ఇయర్స్ వరకు బాగా ఉంటుందని ఇదైతే తీసుకున్నాము. నేను నిన్న చెప్పాను కదండి, అది లాస్ట్కి అయితే చెప్తాను. ఈ విధంగా అయితే అయ్యింది. మాకు ఒక బెడ్కి సరిపోయేటట మేము ఇద్దరమే కదండి ఈ కూలర్ అయితే తీసుకున్నాము. దీని కనెక్షన్ ఏదనేది చూపిస్తానండి, ఎందుకంటే దీనికి ప్లగ్ అనేది లేదనమాట. ఈ విధంగా ప్లగ్ అయితే తీసుకున్నాను. చూడండి వైర్లు ఇవన్నీ. నేను ఇంతకుముందు ఇంటి దగ్గర ఈటింగ్ ఛాలెంజ్ కోసం ఈ మొత్తం బోర్డ్ అయితే తెచ్చుకున్నాను అనమాట. లైటింగ్ కోసం దానికోసం అయితే తెచ్చాను. ఇప్పుడు యూజ్ అయిందనమాట ఇది. చూడండి ఈ విధంగా బోర్డ్ అయితే ఈడ ఉంది. ఈ నుంచి తీసుకొని ఈ విధంగా వైర్ కనెక్షన్ తీసుకొని అయితే ఈ విధంగా పెట్టాను అనమాట. ఈ విధంగా పెట్టాను. ఇప్పుడైతే కూలర్ అయితే ఆడిస్తానండి. చూడండి, కూలర్ శబ్దం అయితే వినబడుతుంది కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. వాటర్ ఇటు సైడ్ వాటర్ వస్తుంది. చాలా కూల్ అయితే ఉందండి. ఎండ పొద్దున్న మెయిన్గా ఎండ పొద్దునే కదా కూల్ అయితే అవుతుంది. వాటర్ అయితే 35 లీటర్స్ అయితే పడుతుంది అనమాట. ఈ విధంగా వాటర్ అయితే పడుతుందని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. ప్రైస్ తగ్గంత మొత్తానికి అయితే కూలర్ అయితే ఇదనమాట. ఇంకొకటి, మనము డోర్ వేసుకుంటాం కదండి, డోర్ వేసుకున్నప్పుడు మనం వెంటిలేషన్ అయితే ఈ విండో ఇలా ఉండాలి. ఇది మొత్తం విండో అనమాట. ఈ బెడ్ ముందరనే ఈ విండో ఇలా ఉంది. అయితే ఏమైందంటే ఈ విండో ఉంది కదా, ఈ విండో మొత్తము ఈ జాలి అనేది పోయిందనమాట. ఇప్పుడు జాలి లేకుండా ఉంటే మొత్తం దోమలు అనేది బెడ్ నుంచి లోపలికి వస్తున్నాయని మేము ఏం చేసామంటే, ఇప్పుడు వాళ్ళని అడిగినాం అనుకో, వాళ్ళు నెలకు తెచ్చేస్తారని మేము ఏం చేసినాము, ఒక 200 పెట్టి ఈ మెష్ అయితే ఈ జాలి అయితే తెచ్చుకున్నాము. జాలి తెచ్చుకొని ఈ విధంగా వేసాము. ఇప్పుడు మనం డోర్ తెచ్చేసుకున్నాం అనుకోండి, 2 డోర్లు, బయటి గాలి లోపలికి వచ్చి ఈ కూల్ బయటి పోయి మొత్తం మనకి చల్లగాలి వస్తుంది. ఏసీ కన్నా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మేము సొంతంగా వేసుకున్నాము. రెంటెడ్ అయినా ఏదైనా పర్లేదు, తెచ్చుకొని వేసుకుంటే మన ఆరోగ్యం కోసం మనం తెచ్చుకున్న మేలు కదని తెచ్చేసుకున్నాము. ఈ విధంగా తెచ్చేసుకున్నాము. నైట్ అయితే చాలా కూల్ ఉంటుంది. లేదనుకో ఇవి వేయకుండా దోమలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. కూలర్ అయితే సూపర్ ఉందని ఒక 3-4 ఇయర్స్ ఈజీగా గ్యారంటీ అయితే ఉంటుందంట. ఎందుకంటే మనము సైడ్ హీట్ చేసేది గడ్డి కాదు కాబట్టి
ఏం కాదని అన్నారు. స్మెల్ కూడా ఏం లేదు. లేదంటే గడ్డి 2-3 అవర్స్ అయిందంటే గడ్డి అనేది వస్తుంది, గడ్డి వాసన వస్తుంది అనమాట. ఆ వాసన లేకుండా అయితే బాగుంది. ఈ కూలర్ వచ్చేసి మాకు 3000 చెప్పారండి. 3000 అయితే 270 అయితే తెచ్చాము, అంటే 2700 తెచ్చాము అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా కానీ ఈ ప్రైజ్ కరెక్ట్ కాదని చెప్పండి. మేము ఏసీ అనుకున్నాం కానీ ఏసీ అయితే ఈ లోకల్లో అయితే దొరకడం లేదండి. ఏసీ తెచ్చుకున్నా ఏముందులే, కూలర్ అయితే సరిపోతున్నట్టు కూలర్ తెచ్చుకున్నాము. నేను ఒక 30 కిలోమీటర్స్ అయితే దూరం పోవాలంట ఏసీ తెచ్చుకోవడానికి, అసెంబ్లీ చేసుకోవడానికి. మళ్ళీ దానికి కూడా వారం టైం పడుతుందని చెప్పారు. అందుకని మేము కూలర్తో అడ్జస్ట్ చేసుకున్నాము ఈ సంవత్సరం. కానీ ఏ సంవత్సరం లేదండి, ఈ సంవత్సరం అయితే చాలా విపరీతంగా ఉన్న ఎండలు. ఇంకొకటి, ఈ కూలరు కాడ ఉంటేనే చల్లగా వస్తుంది, సైడ్ పోతే వేడి వస్తుందండి. ఏమో ఎండలు అయితే ఆ విధంగా ఉన్నాయి. మీరు కూడా కూలర్ తెచ్చుకొని ఎండాకాలం అయితే సర్దుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇదండి ఇంకా ఈ లాగులో మొత్తం ఈ కూలరు ఈ విధంగా అయితే చెప్పాను. మీరు కూడా ఈ ఎండాకాలం కూలర్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మేము ముందుంటాను. బై ఫ్రెండ్స్.